ఎస్వీ న్యూస్ కి స్వాగతం. ఓటర్ల జాబితాలో లోపాలను సవరించి పారదర్శకమైన జాబితాను రూపొందించేందుకు తెలంగాణ వ్యాప్తంగా ఆదిలాబాద్ జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియ గురువారం నుండి అధికారికంగా ప్రారంభమైంది. స్వయంగా ఓటు వివరాలు సరిచూసుకున్న కలెక్టర్ ఈ ప్రచారంలో భాగంగా కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ లో కలెక్టర్ స్వయంగా తన ఓటు వివరాలను పరిశీలించుకున్నారు. కలెక్టర్ తన పాత జ్ఞాపకాలను పంచుకుంటూ ప్రస్తుతం నా ఓటు ఆదిలాబాద్ లోనే ఉన్నప్పటికీ 2002 నాటికి ఇక్కడ లేదు. అప్పట్లో మా తండ్రి ఓటు బీహార్లోని అరరియా జిల్లా ఫార్బిస్గంజ్ నియోజకవర్గంలో ఉండేది. గతంలోనే దానికి సంబంధించిన మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేసినందుకు ఇప్పుడు అదే వివరాలను ఫామ్లో నింపి BLOకు అందజేశానని, ఆ వివరాలను BLO వెంటనే BLO యాప్లో వెరిఫై చేసి సబ్మిట్ చేశారు. ప్రస్తుతం సాగుతున్న ఈ ఎనిమిరేషన్ ప్రక్రియ ఈ రోజు నుండి జూలై 24వ తేదీ వరకు నిరంతరాయంగా కొనసాగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఓటర్లలో ఉన్న కొన్ని అపోహలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. తమ తల్లిదండ్రుల ఓట్లు వేరే రాష్ట్రాల్లోనూ లేదా వేరే జిల్లాల్లోనూ ఉన్నాయని చెబితే ఇక్కడున్న తమ ఓటు ఎక్కడ కట్ అయిపోతుందోనని కొందరు భయపడుతున్నారని, అలాంటి అపోహలను అసలు నమ్మొద్దని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అది తీసుకొని వచ్చి మళ్ళీ మాకు ఇవ్వడం జరిగింది. దీని సందర్భంగా మళ్ళీ నా ఓట్ ఏవైతే ఉన్నాయో అది 2002 ఓటర్ జాబితా ప్రకారం మళ్ళీ ఏవైతే వివరాలు ఉన్నాయో అవి అన్నీ కూడా ఎంట్రీ చేసి తర్వాత ఒక ఫోటో కూడా ఏవైతే క్లియర్ ఫోటో ఏవైతే ఉన్నాయో అది కూడా మళ్ళీ పేస్ట్ చేసి మళ్ళీ BLO గారికి ఇవ్వడం జరిగింది. సో దాని సందర్భంగా బేసికల్గా నా ఓటు ఇప్పుడు ఆదిలాబాద్లో ఉంది, కానీ 2002లో నా ఓట్ అప్పుడు లేదు. మా ఫాదర్ ఓట్ ఏవైతే ఉన్నాయో అప్పుడు బీహార్లో అరరియా డిస్ట్రిక్ట్లో ఫార్బిస్గంజ్ నియోజకవర్గంలో. సో వాటికి నేను గతంలో కూడా మ్యాపింగ్ చేశాను కాబట్టి అదే వివరాలు మళ్ళీ నేను ఇప్పుడు నింపి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో దాంతో మళ్ళీ చేసిన తర్వాత BLO గారు మళ్ళీ అది ఎంట్రీ చేసిన తర్వాత BLO యాప్లో వెరిఫై చేసి మళ్ళీ సబ్మిట్ కూడా చేయడం జరిగింది. సో ఇది బేసికల్గా ఇప్పుడు ఎన్యూమరేషన్ ఫార్మ్ సందర్భంగా ఏవైతే ప్రక్రియ ఉన్నాయో అవి మనం ఈ రోజు నుంచి 24 జూలై వరకు చేస్తున్నాం. కాబట్టి ఆదిలాబాద్ జిల్లా ఓటర్లు అందరికీ కూడా నేను కోరుతున్నాము, ఇది చాలా సింపుల్ టాస్క్. కొందరు అపోహాల్లో ఉన్నారు దట్ నేను ఒకవేళ నా తల్లి తండ్రి ఓటు బయట రాష్ట్రాల్లో కానీ బయట జిల్లాలో కానీ అది చెప్తే మళ్ళీ నా ఓటు కట్ అవుతాయి. అటువంటి ఏం లేవు. నేను సొంత మా ఓటు ఇప్పుడు ఇక్కడ ఉంది, కానీ 2002లో నా ఓటు అప్పుడు తెలంగాణలో కానీ ఆదిలాబాద్లో కానీ లేదు. సో నేనేం చేశామంటే నా తల్లి ఓటు అప్పుడు బీహార్ ఫార్బిస్గంజ్ ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచి మ్యాప్ చేయడం జరిగింది. కాబట్టి సో దాంతో ఎక్కడైనా బేసికల్గా ఓటు కూడా కట్ అవ్వడం లేదు. మీ ఓటు ఇప్పుడు ఎన్యూమరేషన్ ఫార్మ్ ఇచ్చిన తర్వాతనే మళ్ళీ ఏవైతే డ్రాఫ్ట్ రోల్ మనం పబ్లిష్ చేస్తాము. సో డ్రాఫ్ట్ రోల్ బేసికల్గా 31 జూలైకి పబ్లిష్ చేస్తాం. కాబట్టి ఆ డ్రాఫ్ట్ రోల్లో ఎన్యూమరేషన్ ఫార్మ్ ఎవరైతే ఇస్తారో ఇది నింపిన తర్వాత 2002 డేటాబేస్ ప్రకారం నింపి ఎవరైతే ఇస్తారో మళ్ళీ వాళ్ళ ఓటు ఏవైతే ఉన్నాయో మళ్ళీ డ్రాఫ్ట్ రోల్లో కూడా 31 జూలైలో కూడా పబ్లిష్ అవుతాయి. కాబట్టి దయచేసి అందరూ ఓటర్స్ కూడా సోషల్ మీడియాలో చాలా రూమర్స్ అటువంటి స్ప్రెడ్ అవుతున్నాయి. దయచేసి ఎవరు కూడా నమ్మకుండా ఎవరైతే జెన్యున్ ఓటర్ ఉన్నారో వాళ్ళ ఓటు తప్పకుండా ఎన్యూమరేషన్ ఫార్మ్లో మళ్ళీ నింపి 2002 జాబితాలో వాళ్ళ ఓటు కానీ వాళ్ళ తల్లి తండ్రి గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ గార్జన్ ఎవరైనా ఓటు ఉన్నాయి అది దయచేసి నింపి మళ్ళీ ఎన్యూమరేషన్ ఫార్మ్ ఒక ఎన్యూమరేషన్ ఫార్మ్ మీ దగ్గర ఉంటుంది. నింపిన తర్వాత ఒక ఎన్యూమరేషన్ ఫార్మ్ మీరు BLOకి ఇస్తారు. BLO గారు అది వెరిఫై చేసి మళ్ళీ అప్లోడ్ చేసిన తర్వాత తప్పకుండా మీ ఓటు డ్రాఫ్ట్ రోల్ ఏవైతే 31 జూలైకి పబ్లిష్ అయితే దాంట్లో ఉంటాయి. కాబట్టి దయచేసి ఉన్న అపోహాలు ఏవైతే ఉన్నాయో ఉన్న సోషల్ మీడియాలో ఏవైతే వైరల్ అవుతున్నాయో మా ఓటు కట్ అయితే అది అసలు ఎవరైనా నమ్మకూడదు. జెన్యున్ ఓటర్స్కి తప్పకుండా ఓటు మళ్ళీ డ్రాఫ్ట్ రోల్ తర్వాత మళ్ళీ ఇంకా కూడా ఏవైతే ప్రాసెస్ ఉన్నాయో దాంట్లో తప్పకుండా వస్తాయి. అందరికీ కూడా కోరుతున్నాము. ఈ SIRలో ప్రత్యేకంగా మనం ఈ డబల్ కానీ డూప్లికేట్ కానీ లేదు డెత్ కానీ అబ్సెంటీ కానీ షిఫ్టెడ్ కానీ వాటి ఓట్స్కి మళ్ళీ సవరణ చేయడానికి అంటే వాటి ఓట్స్ తప్పకుండా మనం డ్రాఫ్ట్ రోల్లో కూడా ఉండకుండా చూసుకోవాలి. కాబట్టి జెన్యున్ ఓటర్స్ ఓటు ఉంచుకోవడం, ఎటువంటి కేసెస్ అబ్సెంటీ షిఫ్టెడ్ డెత్ డబల్ ఏవైతే ఓట్స్ ఉన్నాయో అవి తప్పకుండా రిమూవ్ చేయాలి. వాటన్నిటి కూడా ఈ SIR ప్రక్రియ జరుగుతూ ఉంది. కాబట్టి BLO 3 సార్లు మీ ఇంటికి వస్తారు. మీకు ఎన్యూమరేషన్ ఫార్మ్స్ ఒక 7 to 10 డేస్లో కూడా ఇవ్వాలి. దాని సందర్భంగా అందరూ ఆదిలాబాద్ జిల్లాలో ఓటర్స్ BLO వచ్చేటప్పుడు దయచేసి ఈ డీటెయిల్స్ తప్పకుండా షేర్ చేయండి. మీ ఓట్ ఎక్కడైనా కూడా ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీ ఓటు తప్పకుండా మరి డ్రాఫ్ట్ రోల్లో కానీ భవిష్యత్తులో మళ్ళీ 1 అక్టోబర్ 2026 ఏవైతే క్వాలిఫైయింగ్ డేట్ ఉన్నారో దాని ప్రకారం మళ్ళీ ఫైనల్ రోల్లో కూడా మీ ఓటు తప్పకుండా ఉంటాయి. ఆదిలాబాద్ జిల్లా ఓటర్స్ అందరికీ కూడా కోరుతున్నాము, తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ.